హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు కనుక మన వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి మన వీడియో షేర్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వీడియో చివరి దాకా చూసి ఎలా ఉందనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇక ఈరోజు కార్తీక్ దీపం సీరియల్ ట్విస్టులు తెలుసుకుందాం. దక్షిణామూర్తిని గెలిపించడం కోసమే మాలిని ఆడిన ఆట అని అందరూ అనుకుంటున్నారు, కానీ కాదు. ఎందుకంటారా? దక్షిణామూర్తి వాళ్ళ మామ ఆడపడుచు సుమిత్రలపై ప్రేమ ఉన్నట్టుగా నటిస్తున్న మాల్ని తన కుట్ర కోణాన్ని బయటపెట్టింది ఈరోజు. దమ్ముంటి నాతో పోటీ పడు అని శివన్నారాయణని కావాలని రెచ్చగొడతాడు దక్షిణామూర్తి. అయితే శివన్నారాయణ ఎంత రెచ్చగొట్టినా కూడా పోటీకి ఒప్పుకోడు. అయితే పోటీ పడాల్సిందేనని పట్టుపడతాడు సూరజ్. పోటీకి వెళ్ళాల్సిందే, వెళ్ళి తీరాల్సిందే. నా మెట్టింటి పౌరుషం ఏంటో ఆ ఇంటి మనుషులకు తెలియాలి మామయ్య. మనం ఎలా అయినా పోటీలో నిలబడాలి అని సుమిత్ర అంటుంది. మనం ఈ పోటీలో పాల్గొంటున్నాం, ఇది మీకోసం కాదు, నా కోసం నిలబడ్డమే కాదు, పడగొట్టాలి అని అంటుంది సుమిత్ర. దాంతో శివన్నారాయణ చెలరేగిపోతాడు. మనమే గెలుస్తామమ్మా, ఆ గౌరీప్రసాద్కి ఫోన్ చేసి పోటీకి మనం సిద్ధమని చెప్పు కార్తీక్ అని అంటాడు. ఇక దీపతో కంపెనీ ఈసీఓ నువ్వే కాబట్టి ఈ పోటీ బాధ్యత అంతా నీదే అని అంటాడు శివన్నారాయణ. అప్పుడు దీప కార్తీక్ వైపు చూడకుండా సూరజ్ వైపు చూస్తుంది. మనోడు ఊ అను అని సైగా చేస్తాడు. ఇక సుమిత్ర దీప దగ్గరికి వచ్చి, ఇది పోటీ కాదు, ఈ ఇంటి కోడలుగా నా ఆత్మగౌరవం, దాన్ని నువ్వు నిలబెట్టాలి అని అంటుంది. అప్పుడు దీప, తప్పకుండా మనం ఈ పోటీలో గెలుస్తాము, శివనారాయణ తాతయ్య గారిని పోటీలో గెలిపిస్తాము, మనమే ముందుంటాము అని సుమిత్రతో అంటుంది దీప. అలాగే దీప అని అంటాడు. ఓడిపోతే ఈ శివనారాయణ చచ్చిపోయినట్టే. ఇక శివనారాయణ అందుకని ఆ దక్షిణామూర్తిపై మండిపోతుంటే చచ్చిపోయినట్టే లెక్క. పతనానికి వీడుంటే కంటే ప్రాణాలు వీడడమే చాలా చిన్నది, ఈ విషయంలో నేను అంతే అని అంటాడు. దాంతో కార్తీక్, సూరజులు, దీపలు మనం ఖచ్చితంగా గెలుస్తాం అని ధీమాగా చెప్తారు. ఈ విషయం దక్షిణామూర్తికి తెలుసుకొని శివనారాయణ పోటీకి దిగాడమ్మా అంటూ మాలినితో చెప్తాడు. వాడిపై పోటీకి వెళ్తే మళ్ళీ తల ఎత్తలేనమ్మా. శివనారాయణ మాటలు మనిషి కాదు, చేతల మనిషి. వాడికి గొడవలు, గోలలు, పోటీలు అంటే వాడికి అస్సలు నచ్చదు, అన్నిటికీ దూరంగానే ఉంటాడు అని అంటాడు దక్షిణామూర్తి. ఎక్కడ మొదలుపెట్టాడో అక్కడికే తీసుకొని వస్తాం మామయ్య అని అంటుంది మాలిని. మనతో యుద్ధానికి దిగాడు కదా, ఇక మనం చూసుకుంటాంలే అని అంటుంది మాలిని. ఆ శివనారాయణ వల్ల నష్టం జరిగింది, నాకంటే నీకే ఎక్కువ కదమ్మా, ఇదే నా భయం అని అంటాడు దక్షిణామూర్తి. నా కూతురు, నా అల్లుడు నా దగ్గర ఉంటే నేనేంటో వాడికి చూపించేవాడిని. నా కూతురే నా బలహీనత, అదే వాడి బలం. అందుకే నేను అన్నీ వదిలేసి కావాలనే చాలా అడుగులు వాడి ఇంటి వైపు వేశాను. వెళ్ళిన ప్రతిసారి అవమానం తప్ప ఆప్యాయత కనిపించలేదు అని ఎమోషనల్ అవుతాడు దక్షిణామూర్తి. దాంతో మాలిని, బాధపడొద్దు మామయ్య, సుమిత్ర మీకు కూతురే కాదు, నా ఆడపడుచు కూడా. మీరు మీ కూతుర్ని ఇంట్లో అడుగు పెట్టాలని ఎదురు చూస్తున్నారు, నేను అంతగానే ఎదురు చూస్తున్నాను అని అంటుంది. మరి ఉండగా అది జరగని పని, నా కూతురి నాకు దూరం చెయ్యాలనే పతనం పట్టాడు అని అంటాడు శివన్నారాయణ. శివన్నారాయణ, మనం గతాన్ని మార్చలేం, కానీ దాన్ని చూసే విధానాన్ని మార్చొచ్చు. సుమిత్రని ఇంటికి తీసుకొని వస్తాను, నేను మీకు మాట ఇస్తున్నానంటే అది ఎంత దానికైనా నేను సిద్ధంగా ఉన్నాను మామయ్య అని అంటుంది మాలిని. మనం ఈ పోటీలో గెలుస్తున్నాం, సుమిత్రని ఇంటికి తీసుకొని వస్తా, ఇదే జరుగుతుంది అని అంటుంది మాలిని. ఇదే జరగాలని కోరుకుంటున్నానమ్మా అని అంటాడు దక్షిణామూర్తి. ఇక మాలిని పూర్తి నమ్మకంతో ఉంటాడు దక్షిణామూర్తి. తన కూతురు తిరిగి వస్తుందని సంబరపడిపోతుంటారు. ఇక మాలిని, జరుగుతుంది మామయ్య, బాబాయ్ ఎప్పుడు శాంతిని కోరుకుంటాడు, అలాంటి వాడు యుద్ధానికి సిద్ధపడ్డాడంటే మీరు అనుకున్నట్టే నేను కావాలని యుద్ధంలోకి లాగాను. ఒకరిని క్షమించి ఒకరిని శిక్షించాలని అనుకుంటున్నావు, నేను ఎవరిని క్షమించను. మీ కూతురు సుమిత్ర తిరిగి ఇంటికి వస్తుందని భ్రమలో ఉన్నారు. మీ ఆశ మీది, మా ఆశయాలు మావి. నేను శివనారాయణ ఇంటి పునాదుల్ని సైతం కదిలిస్తా. ఇన్నాళ్ళు ఆగింది చేతకాక కాదు, అవకాశం రాక కాదు, ఇప్పుడు కుదిరింది. ఇప్పుడు చూపిస్తా నేనేంటో బాబాయిని ఎవరు కాపాడుతారో నేను చూస్తా అని తనలో తాను అనుకుంటుంది మాలిని. అయితే మాలిని నిజస్వరూపం ఏంటో జ్యోత్స్నకి చెప్తుంది పారిజాతం. మాలిని అంటే ఏమనుకుంటున్నావు, ప్రతీకారంతో రగిలిపోతుంది, అగ్నిపర్వతం లాంటిది. ఈ ఇంటిని తగలబెట్టడానికే హోమంలో ముహూర్తం పెట్టింది. మీ తాత బలహీనతను రెచ్చగొట్టడానికి అదే వాళ్ళను అవకాశం చేసింది. జరగబోయే గొడవకి
పోటీ అని పేరు పెట్టడం. ఆ పిల్లాబాతు బచ్చా సూరజ్ గాడికి అర్థం కాక చప్పట్లు కొడుతున్నాడు. పోటీ గీటీ అంటూ మీ తాతని గోతులోకి దింపాడు. మీ అమ్మ కూడా రెచ్చిపోయింది. దానికి తోడు దీప కార్తీకులు ఈ గుంపు అంతా ఒకటి అయ్యారు అని అంటుంది పారిజాతం. మనకు కావాల్సింది కూడా అదే గ్రాని అని అంటుంది జోష్న. ఏంటి ఆ దక్షిణామూర్తి గెలవడమా అని అంటుంది పారు. వాళ్ళు గెలుస్తారని ఎలా చెప్తున్నావు అని జోష్న అంటే, శత్రువులు మీ ముందుకొచ్చి శబ్దం చేస్తున్నాడంటే మనల్ని గెలిచే బలం వాడు సంపాదిస్తున్నాడని అర్థం. దక్షిణామూర్తి బలం ఆ మాలిని అని అంటుంది పారిజాతం. అంటే ఆ మాలిని అంత పవర్ఫుల్లా అని జోష్న అడిగేసరికి, అది 2 వైపుల పదునైన కత్తి లాంటిది. మీ తాతని బాబాయ్ అని పిలుస్తుందంటే అది ఫ్యామిలీ టైం అనుకుంటున్నావా? అది చీర కట్టుకున్న తుపాకీ లాంటిది అని అంటుంది పారు. ఎంతైనా ఆడదే కదా అని జోష్న అనేసరికి, ఆడదే కానీ ఆడే టైప్ కాదు, అది ఆడించే టైపు అని అంటుంది పారు. మనకి ఇచ్చిన ఎలివేషన్ చాలు, కానీ నేను మా అత్తలాగా యుద్ధంలోకి దిగను. ఈ ఓటమిని చావుతో సమానం అన్నాడు తాత. ఓడిపోతే ఎవరికి నష్టం? ఈ పోటీ బాధ్యత దీపక్ అప్పగిచ్చాడు. సూరజ్ గాడేమో తాత వద్దంటే పోటీకి వెళ్దామంటాడు. ఈ పోటీ దీపపై తాతకి ఉన్న నమ్మకాన్ని చంపేస్తాను. ఈ జోష్న కంటే దీప బెటర్ అనే కదా ఈసీఓని చేసింది. కానీ ఇప్పుడు తాత పరువు ఎవరి ముందు పోకూడదో వాళ్ళ ముందే పోతే దీప చెడ్డది అవుతుంది, జోష్న మంచిది అవుతుంది. కాబట్టి ఈ పోటీలో మనం బాగా కష్టపడి మనల్ని మనం ఓడించుకోవాలి అంటూ కుట్రా కోణాన్ని పారుతో చెప్తుంది జోష్న. ఇక ఈ పోటీలో వాళ్ళని ఓడించడానికి ఏం చేయాలి అని పారు అంటే, దీపకు సాయం చేయకుండా ఆ సూరజ్ గాన్ని కట్టడి చెయ్యాలి. దానికోసం ఓ మంచి ఐడియా చెప్పు అని అంటుంది జోష్న. అదిరిపోయే ఐడియా ఆలోచిస్తాను అని అంటుంది పారిజాతం. నువ్వు ఇచ్చే ఐడియా ఎలా ఉండాలంటే, ఆ దీప సూరజ్ కార్తిక్ బావలను ఒక్కసారి దిమ్మ తిరిగిపోవాలి, బ్లాక్ బస్టర్ హిట్ అయ్యే ఐడియా కావాలి అని అంటుంది జోష్న. ఇస్తాను రే కార్తిక్, నీ పెళ్ళాన్ని సపోర్ట్ చేసే ఎవరిని వదిలిపెట్టను. ఈ పోటీలో ఎలా గెలుస్తావో చూస్తాను అని అంటుంది పారు. మొత్తానికి మాలిని చేతిలో శివనారాయణ ఓడించి దీపకు చెక్ పెట్టాలనుకుంటుంది పారిజాతం. ఇక సీన్ కట్ చేస్తే ఈ మీటింగ్లు ఈ పనులు అంతా అయిపోయాక కార్తిక్ దీపలు ఇంటికి వెళ్తారు. వెళ్ళేసరికి ఇల్లంతా చాలా కామ్గా ఉంటుంది. కార్తిక్ ఇలా అంటారు, మనం పనిలో పడి మర్చిపోయాం, కానీ ఈరోజు నాన్నగారు వస్తా అన్నారు. వచ్చే ఉంటారా? వస్తే ఇల్లేంటి ఇంత సైలెంట్గా ఉంది అని అంటాడు కార్తిక్. ఒకవేళ మామయ్య గారు వస్తే అత్తయ్య మామయ్య గారిని తీసుకొని ఎక్కడికైనా బయటికి వెళ్ళిందేమో అండి అని అంటుంది దీప. అవునా? అలా జరగదే. అలా జరుగుంటే అమ్మ కనీసం మనకి కాల్ చేసినా చెప్పేదే కదా. ఏదో జరిగింది, పద అమ్మని అడుగుదాం అని లోపలికి వెళ్తాడు కార్తిక్. లోపలికి వెళ్ళాక అక్కడ అంతా కూర్చొని ఉంటాడు. శౌర్య వచ్చి, నానా తాత రాలేదు అంటుంది. అదేంటమ్మా, నిన్న ఈరోజు వస్తా అన్నారు కదా అని అంటే, దానికి శౌర్య, ఈరోజు చెప్పారు నాన్న తర్వాత వస్తానని అని అంటుంది శౌర్య. అదేంటి అమ్మా అని అంటే, ఇదిగోరా ఈ ఫోన్ చూడు అని ఆ ఫోన్ చూపిస్తుంది. దాంట్లో తన భర్త దశరథ ఇలా మాట్లాడతారు. వర్షాలు కారణంగా ఫ్లైట్ క్యాన్సిల్ అయింది. ఇంకా ఎంత త్వరలో కావాలంటే అంత త్వరలో నేను వచ్చేస్తాను, వేచి చూస్తూ ఉండు అని అంటాడు దశరథ. ఇక అంతా కామ్గా ఉంటారు. ఈ లోపల దీప మేనత్త వస్తుంది. చూసి, బాగున్నావమ్మా దీప అని అడుగుతుంది. బాగున్నానత్తయ్య, మీరెప్పుడు వచ్చారు అని అంటే, నేను వచ్చి చాలాసేపు అయిందమ్మా. బాగున్నావా? నిన్ను చూశాక నాకు చాలా ఆనందంగా ఉంది అని అంటుంది. తర్వాత కార్తిక్ బాబు ఎలా ఉన్నారు, బాగున్నారా అంటే, కార్తిక్ కూడా బాగున్నాను పిన్ని, మీరెలా ఉన్నారు? అయినా మీరు ఇక్కడ ఉండమంటే మా దగ్గర కాదని వెళ్తారు. మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడానికి అడ్రస్ ఇవ్వరు, ఫోన్ నెంబర్ ఇవ్వరు. మీరు ఎలా ఉన్నారో తెలుసుకోవాలని కూడా ఆలోచించకుండా చేస్తారు మీరు అని అంటాడు కార్తిక్. ఇక దీప అంటుంది, ఈసారి వెళ్ళేదే లేదు, ఇక్కడే ఉంటుంది అని అంటుంది. అప్పుడు మనసులో అనుకుంటుంది, నేను మిమ్మల్ని చూడడానికి వచ్చాను, ఇప్పటి నుంచి మీకు బాధ్యతలు అప్పచెప్పడం నాకు ఇష్టం లేదు అని అంటుంది. ఇక కట్ చేస్తే, సరే అత్తయ్య మీరు లోనికి పదండి, నేను ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి మీకు వంట చేస్తాను అని అంటుంది. అంతలో శౌర్య, నానమ్మ ఆల్రెడీ మధ్యాహ్నం వంట చేసింది, ఇప్పుడు కూడా చేసింది, మీకు శ్రమ తగ్గించింది అని అంటే, అదేంటి అత్తయ్య నేను చేస్తాను కదా అంటే, శౌర్య అంటుంది, మమ్మీ నువ్వే వంట చేయి మమ్మీ, సాయంత్రం
కైనా ఫుడ్ మంచిగా తింటాను. మధ్యాహ్నం నానమ్మ చేసింది కదా, చాలా కడుపు ఉబ్బరంగా ఉంది. పప్పేమో సాంబారులాగుంది. సాంబారేమో రసంలాగుంది. ఇక రసం చేస్తే మంచినీళ్ళు తాగాల్సొస్తుందేమో అని నవ్విస్తుంది. అక్కడ ఉన్న వాళ్ళంతా నవ్వుతారు. ఏంటి నన్ను ఇంత అల్లరి పట్టిస్తావా? నేను వంటలు బాగానే చేస్తానే. నాకే నువ్వు వంటలకి వంకలు పెడతావా? అని అంటుంది. కట్ చేస్తే ఈ పోటీలో గెలవడానికి అందరూ తాపత్రయపడుతూ ఉంటారు. ఎలాగైనా పోటీలో మనం గెలిచి శివనారాయణ గారి తాతని పేరు నిలబెట్టాలి. ఆ దక్షిణామూర్తిని తాతకాలు దగ్గరికి తీసుకురావాలి అని అంటాడు కార్తీక్. అలాగే బావా, కానీ ఎలా? మనం పోటీలో పాల్గొంటున్నాం కానీ అక్కడ జరిగే సిచ్యువేషన్ ఏంటో మనకేం తెలీదు. అక్కడ చెఫ్స్లు చాలా మంచి వాళ్ళు ఉన్నారంటారు. అంటే కార్తీక్ ఇలా అంటాడు. అదేంటి, మనకంటే వంటలు బాగా చేసే వాళ్ళు ఉన్నారా? ఫుడ్ మనకంటే ఎవరు బెస్ట్గా చెయ్యరు. మనం పోటీలో పాల్గొన్నాము అని అంటేనే గెలిచినట్టు లెక్క. ఇక మాలినికి దిమ్మ తిరిగే కౌంటర్ ఇస్తాము అని అనుకుంటాడు కార్తీక్. కానీ పారిజాతం, జ్యోత్స్నలు వీళ్ళు ఓడిపోవడానికే కుట్రలు చేస్తున్నారని వీళ్ళకి తెలియదు పాపం. సూరజ్ దీపకి, కార్తీక్కి హెల్ప్ చేయాలని అనుకుంటాడు. కానీ జ్యోత్స్న సూరజ్ గారిని మాయమాటలతో తన వైపు తిప్పించుకొని దీపకి హెల్ప్ చేయకూడదు అనే పన్నాగం పడుతుంది. ఈ ఎపిసోడు ఇంతటితో ముగుస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పటిదాకా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. అలాగే ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండి సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని చూడండి ఫ్రెండ్స్. మళ్ళీ రేపటి ఎపిసోడ్ దాకా వేచి ఉండండి.